గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జవహర్ నగర్లో ఉన్న పద్మావతి శారీ హౌస్లో ఉన్నాం. సో ఇక్కడ మన కోసం బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ రెడీగా ఉంది. లెట్స్ స్టార్ట్ హలో లేడీస్. సో ఈరోజు పద్మావతి శారీ హౌస్లో మనతో పాటు నారాయణ గారు ఉన్నారు. చూపించబోతున్న కలెక్షన్ ఏంటో వారిని అడుగుదాం. హలో అండి. హలో మేడం. మరి ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు చూపించబోతున్న కలెక్షన్ ఏంటి శారీస్లో? లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్. ఓకే. అండ్ వేరే ఫ్యాన్సీ వెరైటీస్. ఓ ఫైన్. మరి ఫస్ట్ శారీ చూద్దామా? చూద్దాం. ఇది లైట్ వెయిట్ కంచినా? లైట్ వెయిట్ కంచిపట్టు. ఓహో ఓకే. సో కలర్స్ కాంబినేషన్ అయితే కొంచెం మల్టీ స్టైల్లో వస్తుంది కదా. ఓకే. దీన్ని మనం ఫస్ట్ పళ్ళు పాట్ నుంచి చూద్దాము. పళ్ళు పాట్ నుంచి డిజైన్ తీసుకున్నట్లయితే కనుక ఒక 1/2 మీటర్ వరకు మనకి బ్లూ కలర్లో తీసుకున్నారు. శారీ మెయిన్ బేస్ అయితే మాత్రం ఒక డిఫరెంట్ పింక్ కలర్, డార్క్ పింక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ పళ్ళు పాట్ అంతా బ్లూ వచ్చింది అన్నాం కదా. దీని మీద క్రీపర్స్ అన్నీ కూడా మనకి జరీతో ఎక్కువ పార్ట్ ఉంది. అక్కడక్కడ థ్రెడ్ వీవింగ్తో కనుక చూసినట్లయితే ఈ సేమ్ పింక్ కలర్ స్టైల్లోనే తీసుకున్నారు. మిగతా థ్రెడ్ వర్క్ అంతా కూడా ఈ రకంగా కనిపిస్తుంది. పైన వచ్చేసి బోర్డర్ తీసుకున్నట్లయితే ఇదేం బోర్డర్? జరీ బోర్డర్. ఇది జరీ కడ్డీ బోర్డర్. కడ్డీ బోర్డర్. సో ఇందులో కూడా మనకి కొంచెం రెడ్డిష్ షేడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా అడిషనల్ గా మనకి ఒక డబుల్ బోర్డర్ లాగా కనిపిస్తుంటుంది ఈ శారీ. అంటే ఈ సింగిల్ బోర్డర్ తో పాటుగానే ఇక్కడ పైన కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే దీని మీద కూడా ఈ క్రీపర్ వర్క్ అనేది జరీతో కంటిన్యూ అవుతూ అండ్ గ్రీన్ కలర్ లో థ్రెడ్ వీవింగ్ కూడా తీసుకున్నారు. శారీ మెయిన్ అంతా మాత్రం అంటే బేస్ చూసినట్లయితే ఈ రకంగా పింక్ అని చెప్పాం కదా. దీంట్లో అక్కడక్కడ మనకి చెక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కింద చూసినట్లయితే మనము సేమ్ పైన బోర్డర్ ఏదైతే చూసామో అదే బోర్డర్స్ సేమ్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చేస్తారు. సో కాంట్రాస్ట్ లో వస్తుంది అన్నమాట బ్లౌజ్ అనేది. మనకి బ్లూ పార్ట్ అనేది బోర్డర్స్ లో అలాగే పళ్ళులో చూసాము, అక్కడ అది ఇక్కడ వస్తుంది. మరి ఇది కాస్ట్ ఎలా ఉంటుందండి? కాస్ట్ 10,000 వరకు ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్న శారీ ఏంటిది? ఇది కూడా కంచిపట్టులోనే ఫుల్ ఆల్ ఓవర్ బ్రాకెట్ వస్తుంది. ఓకే. సిల్వర్ జరీ గోల్డ్ జరీ తోటి మీనా వర్క్ చేస్తారు అంతా ఇట్లా. ఓకే. సో ఇదంతా మాత్రం మనకి టిష్యూ స్టైల్లో కనిపిస్తుంటుంది కదా. అంత జరీ ప్లెయిన్ గా ఇచ్చేసి ఇక్కడ అంటే దీని మీద ఈ థ్రెడ్ వీవింగ్ లాంటివి ఏం లేకుండా మ్యాట్ ఫినిషింగ్ లాగా మొగ్గ మీద వస్తుంది అనమాట. ఓకే. ఇక్కడైతే మాత్రం బంచెస్ వచ్చాయి. అది గోల్డ్ సిల్వర్ రెండు కలిపేసి వస్తుంది. ఎక్కువ పార్ట్ మాత్రం ఈ క్రీపర్ డిజైన్ అంతా సిల్వర్ వస్తుంది. సిల్వర్ కలర్ లో ఈ బంచెస్ అనేవి కనిపిస్తూనే మనకి బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా మళ్ళీ ఈ క్రీపర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వరకు మనకి బ్లూ కలర్ లో తీసుకున్నారు కదా, నేవీ బ్లూ. నెక్స్ట్ వచ్చేసి శారీ మాత్రం మనకి గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ గ్రీన్ కలర్ మీద మనకి జరీ అంతా ఇవ్వడం వల్ల ఈ ఫ్లవర్ వర్క్ తో పాటుగా అంటే ఫ్లోరల్ వర్క్ లోనే జరీ అంతా తీసుకున్నారు. పైన కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు కదా. కడ్డీ బోర్డర్ వీవింగ్ లోనే కడ్డీ వస్తుంది, కొంచెం థిక్నెస్ వస్తుంది, థిక్ గా ఉంది. రైట్. పైన వచ్చినట్లుగానే సేమ్ విడ్త్ లోనే తీసుకున్నారు ఈ బోర్డర్స్ అనేవి. బ్లౌజ్ నేవీ బ్లూ ఇస్తారండి, కాంట్రాస్ట్. ఓకే. సో నేవీ బ్లూ లోనే తీసుకున్నారు అన్నమాట. ఇలా చూసినట్లయితే మనం మొత్తం ప్లెయిన్ ఇచ్చారు కదా, ఈ బోర్డర్స్ ఇచ్చారు. ఇది కూడా ఇంకా చాలా గ్రాండ్ గా రెడీ చేసుకోవాలనుకుంటే కనుక వర్క్ తీసుకోవచ్చు. అదర్వైజ్ డిజైనర్ బ్లౌజ్ లాగా దీన్ని రెడీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాంబినేషన్ కూడా కొంచెం కొత్తగా ఉంది కాబట్టి. ఓకే. మరి ఇది కాస్ట్ ఎలా పడుతుందండి నారాయణ గారు? ఇది వచ్చేసి 11,000 వరకు వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్. ఆఫ్టర్ డిస్కౌంట్ 11,000 వరకు వస్తుంది. ఓకే. సో చూస్తున్నారు కదా, మీకు కూడా మంచి బ్రాండ్ అంటే మంచి క్వాలిటీలో ఇలాంటి శారీస్ కావాలి అనుకుంటే కనుక ఆర్టీసీ క్రాస్ రోడ్ జవహర్ నగర్లో ఉన్న పద్మావతి శారీ హౌస్కి విజిట్ చేసి చూడండి. మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్తూ ఉన్నారు. ఇంకా వేరే శారీస్ అంటే ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్ స్టైల్లో చూస్తున్నాం పట్టు శారీస్. ఇవే కాకుండా ఇంకా ఫ్యాన్సీ శారీస్ అండ్ డిజైనర్ శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది కంచిపట్టులోనే మేడం, కొంచెం లైట్ వెయిట్. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అంటాం. ఓహో ఓకే. లంగా వన్ స్టైల్ అంటారు కదా, ఓకే. అట్లా మా డిజైన్స్. పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది చాలా మంది లైక్ చేస్తున్నారు. ఇప్పుడు పర్టికులర్ గా అడుగుతుంటారు కదా ఈ కాంబినేషన్ లో. చాలా బాగా నడుస్తుంది. ఫస్ట్ పళ్ళు పాటు చూస్తున్నాము. ఈ పళ్ళు పాటలో అంతా కూడా మనకి జరీ వచ్చేసి ఇక్కడ జిగ్జాగ్ స్టైల్లో కొంచెం వేవ్ స్టైల్లో డిజైన్ కనిపిస్తుంటుంది. 2 సైడ్స్ కూడా లోటస్ ఫ్లవర్స్ తోనేమో థ్రెడ్ వీవింగ్ లాగా మీనా వర్క్ తీసుకున్నారు. మిగతా అంతా క్రీపర్స్ గోల్డెన్ కలర్ లో రన్ అవుతుంటాయి. మిడిల్ నుంచి మనకి ఒక బోర్డర్స్ లాగా అంటే లైన్స్ లాగా కూడా తీసుకున్నారు. పైన బోర్డర్ తీసుకున్నట్లయితే కనుక దీంట్లో
మనకి మిక్స్ అవుతూ ఉన్నట్లుగానే కనిపిస్తుంటుంది. అంటే జెరీ అండ్ ఎల్లో కలర్ రెండు కూడా ఈక్వల్ కలర్లో ఉంటాయి కాబట్టి కొంచెం షైన్ అవుతూ బోర్డర్ అనేది కొంచెం ప్లెయిన్గానే తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే మాత్రం బేస్ అనేది ఎల్లో తీసుకున్నారు కదా, ఈ ఎల్లో మీద అంతా మ్యాంగో ఎల్లో ఇది. దీని మీద లోటస్ ఫ్లవర్స్ మనకి సెల్ఫ్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కింద బోర్డర్ తీసుకున్నట్లయితే సేమ్ బోర్డర్ రన్ అవుతుంది ఇటు సైడ్ కూడా. సో 2.5 మీటర్స్ తర్వాత నుంచి మనకి చెక్స్ ప్యాటర్న్ తీసుకున్నారు. ఈ రెండింటి కాంబినేషన్ కనిపిస్తుంటుంది, అంటే ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చూస్తున్నాం కదా, సో అదే ఇక్కడ చెక్స్ లాగా తీసుకున్నారు. మళ్ళీ దాంట్లోనే సెల్ఫ్లో లైన్స్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంచెం మనం యూజువల్లీ చూసేదానికంటే కొంచెం బిగ్ చెక్స్ నే తీసుకున్నారు, పెద్ద పెద్ద చెక్స్ వస్తుంది. రైట్. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ పింక్ ఇచ్చేస్తారు. సో పింక్ కాంట్రాస్ట్, ఎందుకంటే శారీ మనకి షోల్డర్ పార్ట్ దగ్గర ఇదంతా కూడా ఎల్లో వస్తుంది కాబట్టి ఇక్కడ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఓకే, మరి ఇది ఎంత పడుతుందండి కాస్ట్? ఇది 8,000 వస్తుందండి. 8,000. ఓ, ఆఫ్టర్ డిస్కౌంట్ 8,000, చాలా రీజనబుల్ గా ఉంది. ఇంకొకసారి లైట్ వెయిట్ కంచిపట్టులోనే ఇది ఫుల్ బ్రోకెట్ మీనా, ఫుల్ మీనా వర్క్ వస్తుంది. మీనా వర్క్ మనం కొంచెం మిక్సర్ లో చూసాము, ఎస్పెషల్లీ ఇది కంప్లీట్ గా బిగ్ బోర్డర్స్ లో వచ్చిన శారీ కదా. ఓకే, సో ఫస్ట్ మనం టోటల్ గా చూద్దాము శారీ ఎలా ఉన్నది అనేది. పళ్ళు పార్ట్ నుంచి కూడా మనం డిజైన్ తీసుకున్నట్లయితే ఇందులో కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్, అంటే కొంచెం కాంట్రాస్ట్లు అనేవి ఇప్పుడు చాలా మంది లైక్ చేస్తూ ఉన్నారు, ఇవే నడుస్తూ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ మనం పళ్ళు పార్ట్ లో చూసినట్లయితే మెజెంటా పింక్ తీసుకున్నారు. దీని మీద వచ్చేసి మనకి బంచెస్ అనేవి పీకాక్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పీకాక్ డిజైన్ అనేది జరీలో వచ్చింది, మిగతా పార్ట్ అంతా కూడా మనకి ఈ పట్టులో ఉంటుంది. పైన బోర్డర్ తీసుకున్నట్లయితే ఇది గోల్డెన్ జరీ అయితే బ్లూ మిక్సింగ్ వల్ల కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. ఓకే, సో 2 సైడ్స్ కూడా కొంచెం బిగ్ బోర్డర్స్ వస్తాయి. చాలా మంది ఈ స్టైల్లో ఇప్పుడు చూస్తున్నారు అని నడుస్తోంది ఇలా. అయితే ఇక్కడ మిడిల్లో చూసినట్లయితే మనము బ్లూ అనేది దీనికి బేస్, అయితే దీని మీద ఫుల్ బ్రోకెట్ అని చెప్పారు కదా, అంటే టోటల్గా టిష్యూ వచ్చేస్తుంది. దాని మీద అక్కడక్కడ మనకి థ్రెడ్ వీవింగ్ కనిపిస్తూ బ్లూ కలర్ అలాగే ఈ పర్పుల్ కలర్లో పీకాక్స్ అనేవి హైలైట్ అవుతూ ఉంటాయి శారీలో. అయితే కింద బోర్డర్ మనం ఇందా చెప్పినట్లుగానే స్కర్ట్ బోర్డర్ స్టైల్లోనే వస్తుంది అన్నమాట. మనకి ఎక్కువ బోర్డర్ అనేది కనిపిస్తుంది, అది ప్లెయిన్లో ఇచ్చారు, ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అయితే దీనికి మనం బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకు మెజంతా పింక్ ఇస్తారు. ఓకే, సో పళ్ళులో వచ్చినట్లుగానే సేమ్ కలర్లో మనకి బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది. అండ్ సేమ్ బోర్డర్స్ కూడా మనకి బిగ్ బోర్డర్స్ వచ్చాయి కదా, అవే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మరి ఇది ఎలా పడుతుంది కాస్ట్? ఇది డిస్కౌంట్ తర్వాత మనకు 10,000 వరకు పడుతుంది. డిస్కౌంట్ తర్వాత 10,000 వరకునా? ఓకే, ఇది కూడా ఫైన్ క్వాలిటీలోనే ఉన్నది కదా? ఫైన్ క్వాలిటీ అండి, చాలా థిక్నెస్ బాగుంటుంది, ఫుల్ బ్రోకెట్ ఉంది కాబట్టి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూసేసారా మనకు ఇవి జూట్ సిల్క్ అంటాం, ప్యూర్ జూట్ హ్యాండ్లూము. ఇవి వచ్చేసి ఎట్లా ఉంటుందంటే హ్యాండ్లూమ్ స్టైల్లో చిన్న టెంపుల్ డిజైన్స్ లాగా తయారు చేస్తారు. ప్యూర్ జూట్ సిల్క్, పట్టు జూట్ కలిపి నేస్తారు దీన్ని. ప్యూర్ జూట్ సిల్క్, పట్టు అండ్ ఏంటి జూట్ సిల్క్. జూట్ సిల్క్, ఓహో, రెండు కలిపి నేస్తారు. ఓహో, ఓకే. సో మనకి కలర్ కాంబినేషన్ కూడా కొంచెం బాగుంది, అంటే ఒక లైట్ పిస్తా గ్రీన్ తీసుకున్నారు. దీనికి ఇక్కడ మనం ఫస్ట్ పళ్ళు పాటలో చూస్తున్నట్లయితే కనుక పళ్ళు అంతా మనకి ఈ టెంపుల్ స్టైల్లో డిజైన్ అని చెప్పారు కదా, ఆ రకంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే జెరీలో వచ్చేసినాయి లైన్స్, సెల్ఫ్ లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే దీంట్లో మిడిల్లో మనకి ఈ జూట్ సిల్క్ ఏదైతే ఉందో అది కొంచెం ప్లెయిన్ గా వదిలేస్తూ మిగతా అంతా జెరీ లైన్స్ లాగా తీసుకున్నారు. ఇక్కడ మనకి 1 మీటర్ వరకు కూడా ఈ జరీ అనేది పార్ట్ కనిపిస్తుంటుంది. అయితే పైన బోర్డర్స్ దగ్గర తీసుకున్నట్లయితే కనుక ఇది జూట్లో కలిపేసి జరీనా? ఇది వేరే చేతితో కుట్టుకుంటూ నేస్తారు నేతది. దీంట్లో జూట్ కలర్ దీంట్లో కలవదు, ఈ బార్డర్ లో చేతితో అలాగా నేస్తారు. అందువల్ల మీకు ఓన్లీ కరెక్ట్ కలర్ జరీ కలర్ వచ్చేస్తుంది, జరీనే వస్తుంది. ఓకే, ప్యూర్ జరీ వచ్చింది ఇక్కడ. అయితే దీనికి టెంపుల్ డిజైన్ అనేది మనకి కింద బోర్డర్స్ కింద చూడొచ్చు, టెంపుల్ డిజైన్ ఈ రకంగా జరీలో తీసుకున్నారు. అయితే మిగతా అంతా కూడా జూట్ సిల్క్ అని చెప్పారు కదా, ఈ పట్టు ఫ్యాబ్రిక్ అనేది మనకి ఇది జూట్ లోనే పట్టు. అవును, పట్టు జూట్ కలిపి నేస్తారు. 1 థ్రెడ్
పట్టు వస్తుంది, 1 థ్రెడ్ జూట్ నేస్తారు. ఓహో ఓకే. సో ఇది చూసినట్లయితే మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చింది కదా, సెల్ఫ్లో లైన్స్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇందులో. అండ్ కింద వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ బోర్డర్ని తీసుకున్నారు, ఒక 8 ఇంచెస్ బోర్డర్ లాగా వస్తుంది మొత్తం ప్యూర్ జరీలో. పైన కూడా ఈ టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. శారీ అంతా మనకి సింపుల్గా కనిపిస్తున్నప్పుడు చాలా రిచ్గా ఉంటుంది. అయితే దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? టిష్యూ లాగా ఇచ్చేస్తారు. ఓకే. సో ప్యూర్ టిష్యూ స్టైల్లో కనిపిస్తుంది టిష్యూ నేస్తారు దాంట్లో. ఓకే. దీంట్లో షేడ్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ షేడ్ గ్రీన్ కలిసి గ్రీన్ కలిపి నేస్తారు టిష్యూలో. ఓహో ఓకే. మ్యాచ్ అవడానికి, డిజైన్ మ్యాచ్ అవడానికి, క్లాత్ మ్యాచ్ అవడానికి నేస్తారు అట్లా. ఓకే. బోర్డర్స్ కూడా సేమ్ కంటిన్యూ అయ్యాయి. మరి ఇది ఎలా పడుతుంది కాస్ట్? ఈ కాస్ట్ వచ్చి 6500 పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్. ఆఫ్టర్ డిస్కౌంట్ 6500. కోటా జరీ, కోటా జరీ. ఓకే. కోటా జరీ సారీస్. ఓకే. ఇది మనకి ఆల్మోస్ట్ ఈ హెవీగానే అంటే బ్రైడల్ కలెక్షన్ లాగే కనిపిస్తుంటుంది కదా. అంటే కాంబినేషన్ అంతా చూసినా బ్రైట్గా ఉంది, దాంతోపాటుగానే జరీ వస్తుంది కాబట్టి బాగా గ్రాండ్గా కనిపిస్తూ ఉంది. ఈ కాంబినేషన్ మనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, బాగుంటుంది కూడా. ఎందుకంటే రెండు బ్రైట్ కలర్స్, పింక్ అండ్ ఆరెంజ్. మనం ఫస్ట్ పల్లుపాట్లో చూసినట్లయితే ఆరెంజ్ వచ్చింది, దాంట్లో సెల్ఫీ ఇదంతా జరీ లైన్స్ కదా తీసుకున్నారు. అండ్ దీని మీద జరీతోనే ఒక బంచెస్ లాగా కూడా వచ్చాయి. మొత్తం ఈ స్టెమ్ అలాగే లీఫ్ పార్ట్ అంతా ఇలా వచ్చేసి ఇక్కడ బడ్స్లో మాత్రం మనం చూసినట్లయితే పర్పుల్ కలర్లో థ్రెడ్ వీవింగ్ లాగా తీసుకున్నారు. ఈ బంచెస్ అనే ఒక 4-5 బంచెస్ మనకి ఈ పల్లుపాట్లో కనిపిస్తాయి. నెక్స్ట్ పైన బార్డర్ తీసుకున్నట్లయితే కనుక ఇది కడ్డీ బార్డర్. ఓకే, కడ్డీ బార్డర్ తీసుకున్నారు. పైపింగ్ లాగా చిన్న గ్రీన్ కలర్ తీసుకున్నారు. తర్వాత శారీ అంతా మాత్రం మనకి మెయిన్ బేస్ అనేది పింక్ వస్తుంది. దీని మీద వచ్చేసి మనకి కొంచెం బిగ్ ఫ్లవర్ వర్క్ లాగా అండ్ లీఫ్ వర్క్ లాగా ఈ జరీతో వచ్చేసింది అనమాట, క్రీపర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా వచ్చింది కదా. పైన అంతా మనకి కొంచెం సింపుల్ బార్డర్ తీసుకున్నారు అండ్ కింద కూడా ఇదే సేమ్ బార్డర్నే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. శారీ అంతా మాత్రం మనకి కొంచెం గ్రాండ్గా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ ఇచ్చేస్తారు. ఓకే. సో ఆరెంజే కాంట్రాస్ట్లోనే వచ్చేసింది. ఇది మనకి ఓన్లీ లైన్స్ ఇచ్చేసి అంటే జరీ లైన్స్ అండ్ బార్డర్స్ ఇచ్చి వదిలేరు. మరి ఇది ఎలా పడుతుందండి కాస్ట్? ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 9000 పడుతుందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 9000. క్లాత్ వచ్చేసి ప్యూర్ కోటా. ప్యూర్ కోటా. ఓకే, ఫైన్ అండి, బాగుంది. ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయి? కలర్స్ అండ్ డిజైన్స్ కలర్స్ మారుతుంటాయి. ఓకే. ఇప్పుడు చూస్తున్నది కూడా కోటా సారీ. కోటాలోనే డిజైన్ డిఫరెంట్ డిజైన్. ఓహో ఓకే. సో ఇక్కడ మనం చూసిన కాంబినేషన్ కూడా అగైన్ పింక్తో మ్యాచ్ అయింది. ఇక్కడ గ్రీన్ కలరు, అది కూడా ప్యారెట్ గ్రీను, రెండు బ్రైట్గానే కనిపిస్తాయి ఈ కలర్స్ కూడా. ఫస్ట్ మనం పళ్ళు పాటలో చూసినట్లయితే కనుక ఈ పింక్ పార్ట్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంటుంది. జూట్ మిక్స్ అయిందా ఇందులో? జూట్ అండి, జూట్ పళ్ళులో జూట్ చేసేస్తారు. ఓకే. సో ఇక్కడ లైన్స్ అనేవి మనకి ఈ ప్యారెట్ గ్రీన్తో తీసుకుంటూ మిగతా అంతా కూడా బార్డర్స్ లాగా ఈ పింక్ కలర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అయితే పైన బార్డర్స్ తీసుకున్నట్లయితే జరీ మిక్సింగ్లోనే మనకి గ్రీన్ పార్ట్ ఎక్కువగానే కనిపిస్తున్నప్పటికీ జరీ ఉంటుంది. జరీతో పాటు బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతుంది. ఈ పింక్ కలర్ బోర్డర్ అనేది కూడా అడిషనల్గా తీసుకున్నారు. అండ్ కింద మాత్రం ఇక్కడ కూడా మనకి జూట్ అక్కడక్కడ లైన్స్ మిక్స్ అవుతూ ఉంటాయి. మిగతా పార్ట్ అంతా మాత్రం మీరు ఇంతకు చెప్పిన ఫ్యాబ్రిక్ వస్తుంది కదా, కోటానా? ఓకే. కోటా సారీలో జూట్ తోటి లైన్స్ వస్తాయి. ఓకే. కింద బోర్డర్ దగ్గర మాత్రం కొంచెం కలర్ కాంబినేషన్ అనేది లైట్గా చేంజ్ అయింది. మనకి ఇక్కడ దీంట్లో చూసినట్లయితే జరీతో వచ్చింది అండ్ దాని మీద జూట్ లైన్స్ వచ్చాయి. పైన గ్రీన్ కలర్ అనేది కొంచెం డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారు, ప్యారెట్ గ్రీన్ కాకుండా కొంచెం కాంట్రాస్ట్ వస్తుంది. అండ్ కింద పైపింగ్ మాత్రం పింక్ కలర్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. పింక్ జూట్ మిక్సింగ్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి ఇందులో కల్నేత స్టైల్లో డబుల్ షేడ్ కనిపిస్తుంది అనమాట. అది గ్రీన్ కలర్ కూడా మిక్స్ అయింది. బట్ మోస్ట్లీ మనకి ఇందులో హైలైట్ అయ్యేది మాత్రం పింకే. అండ్ బార్డర్స్ కూడా సేమ్ బార్డర్స్ని ఈ పింక్ కలర్లోనే కంటిన్యూ చేశారు జరీతో పాటుగా. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుందండి? ఇది 5900 పడుతుంది. 5900. ఇప్పుడు చూస్తున్నది ఇక్కత్ సారీ. ఇక్కత్ పట్టు అంటారు. ఇక్కత్ సిల్క్, ఇక్కత్ పట్టు అట్లా వస్తాయి కదా. అందులో ఇక్కత్లోని డిజైన్స్. మెటీరియల్ వచ్చేసి సిల్క్ కాటన్ మిక్స్ ఉంటుంది కొంచెం. సిల్క్ అండ్ కాటన్ మిక్స్. ఓకే. సో మరి దీన్ని మనము ఫస్ట్ టోటల్గా ఓపెన్ చేసి చూసినట్లయితే కనుక ఫస్ట్ పళ్ళు పాటు నుంచి డిజైన్ తీసుకుందాము. ఈ పళ్ళులో వచ్చేసి ఇదంతా జరీ అనా అండి? జరీ కాదండి, ఇదంతా పట్టు లైన్స్. పట్టు ఫ్యాబ్రిక్. లైన్స్ ఇస్తారు. సో గోల్డెన్ కలర్ తీసుకున్నారు. అది మిడిల్ లోంచి మనకి కొంచెం యాష్ కలర్ షేడ్ తో పాటుగానే పింక్ కలర్ లో కూడా తీసుకున్నారు. ఇలా మిక్సింగ్ లో కనిపిస్తుంటుంది. పళ్ళు పాటలో మనకి ఈ 3 షేడ్స్ కనిపిస్తాయి. దీంట్లోనే లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. అయితే పైన వచ్చేసి మనం బోర్డర్ తీసుకున్నట్లయితే ఇదేంటి? ఇది
జరీ వస్తుంది. గోల్డ్ జరీ. ఓకే, గోల్డ్ జరీ వచ్చింది. అంటే స్మాల్ బోర్డర్ ని తీసుకుని పైపింగ్ లా కూడా యాష్ కలర్ తీసుకున్నారు. శారీ మొత్తం బేస్ చూస్తున్నట్లయితే గనక ఇందులో మైల్డ్ గా 3 కలర్స్ మిక్సింగ్ కనిపిస్తూ ఉంటాయి. ఒకటి క్రీమ్ కలర్, అలాగే లైట్ పీచ్ కలర్ తో పాటుగానే యాష్ కలర్. ఇది ఏం డిజైన్ అని చెప్తారు జనరల్? ఇక్కత్లోనే అంత చిన్న చిన్న ఫ్లవర్స్ స్టైల్ వచ్చేటట్టుగా డిజైన్ తయారు చేస్తారు. కొంచెం ర్యాండమ్ గా కనిపిస్తుంది. నేస్తున్నప్పుడే ఆ డిజైన్ అంతా సెట్ చేసేసి పెడతారు అది. ఓకే, సో కొంచెం ర్యాండమ్ గా డిజైన్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మనకి. కింద బోర్డర్ తీసుకున్నట్లయితే కనుక పైన ఇందాక చూసాం కదా సేమ్ బోర్డర్ వస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక 2-3 ఇంచెస్ ఎక్స్టెండ్ చేసి కనిపిస్తూ ఉంటుంది. అండ్ పైపింగ్ కూడా ఈ యాష్ కలర్ లోనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. శారీ అంతా కాస్త డీసెంట్ గా డిజైన్ చేశారన్నమాట, మనకి ఎక్కువ క్లమ్జీగా కనిపించదు. ఇది బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి? బ్లౌజ్ వచ్చేసి మనకు సెల్ఫ్ గ్రే ప్లెయిన్, సెల్ఫ్ లైన్స్ కనిపిస్తూ ఈ 3 కలర్స్ కాంబినేషన్ కూడా ఇక్కడ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, ప్లెయిన్ వచ్చింది. అండ్ దీనిపైన మనం బోర్డర్ తీసుకున్నట్లయితే సేమ్ శారీలో వచ్చిన బోర్డర్ కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుందండి? ఇది కాస్ట్ వచ్చేసి మనకు 4500 పడుతుందండి. 4500. ఇప్పుడు ఇక్కత్ సిల్క్ లోనే సిల్వర్ గోల్డ్ కలర్ జరీ తోటి డిజైన్ వచ్చిన దాన్ని ఇక్కత్ సిల్క్ లోనే. ఓకే, మరి ఓపెన్ చేద్దాం. సో మోస్ట్లీ ఇందులో బ్లాక్ కాంబినేషనే ఎక్కువ ఉంది కదా, బ్లాక్ బేస్ అనేది ఎక్కువ తీసుకున్నారు. ఫస్ట్ పళ్ళు పాటు నుంచి డిజైన్ తీసుకున్నట్లయితే ఇది మనకి ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు కనిపిస్తుంటుంది. జస్ట్ ఒక టెంపుల్ స్టైల్లోనే డిజైన్ అనేది దీని మీద మనకి కనిపిస్తుంది కదా. ఇది జరీతో పాటుగానే సిల్వర్ జరీ, అంటే గోల్డెన్ జరీ అండ్ సిల్వర్ జరీ తీసుకుంటూ వచ్చారు. మధ్యలో మనకి ప్లెయిన్ బ్లాక్ అనేది కూడా కనిపిస్తుంటుంది. అయితే ఇందులో జెడ్ బ్లాక్ లాగా మనకు కనిపిస్తుంది అన్నమాట, కొంచెం డార్క్ బ్లాక్ కలర్. అయితే పళ్ళు పాటు చూసాం కదా, పైన బోర్డర్స్ తీసుకున్నట్లయితే శారీలోకి 3 కలర్స్ కాంబినేషన్ కనిపిస్తుంది. ఒక సింగిల్ బోర్డర్స్ లాగా గోల్డెన్ కలర్, సిల్వర్ కలర్తో పాటుగానే బ్లాక్ కలర్లో కూడా ఇచ్చారు పైన. అయితే ఇది మనకి రెగ్యులర్ సైజులో కాకుండా కొంచెం 6 ఇంచెస్ వరకు కొంచెం హెవీగానే వస్తుంది బోర్డర్ అనేది. అయితే శారీ అంతా చూస్తున్నాం కదా, మెయిన్ బేస్ అనేది బ్లాక్ అనుకున్నాము. దీని మీద వచ్చేసి ఒక సర్కిల్స్ లాగా అంటే డైమండ్ షేప్లో తీసుకున్నారు కొంచెం. అయితే కింద బోర్డర్ కూడా సేమ్ బోర్డరే తీసుకున్నారు, సేమ్ కాంబినేషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? ప్లెయిన్ ఫుల్ బ్లాక్ ఇచ్చారు. అండ్ దాంతోపాటుగానే ఈ బోర్డర్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇందులో కలర్స్ వస్తాయండి? కలర్స్ వస్తాయండి. వస్తాయి. ఓకే, మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది కూడా మనకు ఇక్కత్ ఇంతకుముందు చెప్పినట్టునే 4500 పడుతుంది. 45 పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కత్లో కానీ లేదంటే కంచిలో లైట్ వెయిట్లో కావచ్చు, ఇంకా వేరే కలెక్షన్ ఏదైనా మీరు కావాలి అనుకుంటే కనుక అన్ని ఆఫర్ కూడా చెప్తున్నారు ఇప్పుడు. అంటే ఆఫ్టర్ డిస్కౌంటే మనకి ఈ ప్రైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. మరి మీరు కావాలి అనుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జవహర్ నగర్లో ఉన్న పద్మావతి శారీ హౌస్కి విజిట్ చేసి చూడండి. ఇప్పుడు చూస్తున్నది బనారస్ శారీ. బనారసా? ఓకే, బనారస్. బనారస్లో ఇది ఏంటి అంటే జనరల్గా బనారస్లో ఇప్పుడు బనారస్లో కోరా కోరా పట్టున వస్తుంది. ఓకే ఓకే, సో మనం ఫస్ట్ ఇక్కడ పళ్ళు పాటు నుంచి డిజైన్ తీసుకుందాము. ఇది వచ్చేసి కొంచెం లైట్ వెయిట్ లోనే వస్తుంది కదా కోరా అనేసరికి. ఓకే, సో ఫస్ట్ పళ్ళు అంతా మనకి ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ అన్నమాట. ఇది లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. దీని మీద అంతా జరీనే వర్క్ కదా ఇది. ఓకే, జరీతో మనకి చాలా హెవీగా తీసుకున్నారు జరీ వర్క్ అనేది. అంటే కొంచెం గ్యాప్ లేకుండా మొత్తం అంతా కూడా మనకి దీంట్లో డైమండ్ షేప్ లో కనిపిస్తూ ఉంటుంది బాక్సెస్ లాగా. అయితే అది కూడా సెల్ఫ్ లోనే ఉంది. మిగతా అక్కడ సైడ్ ని చూసినట్లయితే కనుక జస్ట్ ఒక లైన్స్ లాగా మాత్రమే తీసుకున్నారు. అయితే పైన బోర్డర్ తీసుకున్నట్లయితే ఇది జరీ వస్తుందా? అది కూడా జరీ. ఓకే, జరీలోనే తీసుకున్నారు. పైన పైపింగ్ అయితే డార్క్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అయితే శారీ మెయిన్ బేస్ అనేది చెప్పుకోవాలంటే కనుక మనకి ఇందులో మల్టీ కలర్స్ అన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. ఒక బాక్స్ అంతా కూడా ఎల్లో కలర్ తీసుకుని ఇక్కడ చూసినట్లయితే ఎల్లో వచ్చింది. అయితే ఈ బాక్సెస్ మధ్యలో మనకి జరీ లైన్ అనేది ఒకటి బోర్డర్ లాగా డివైడ్ చేస్తూ ఉంటుంది. అయితే కింద చూస్తున్నాం కదా, ఇక్కడ చూసేసరికి మాత్రం ఒకటి వచ్చేసి పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ ఇలా షేడ్ వచ్చింది. అండ్ మిగతా శారీ అంతా కూడా చేంజ్ అవుతుంది, చేంజ్ వస్తూ వస్తుంది. ఓహో, ఓకే, సో పైన మాత్రం ఎల్లో కంటిన్యూ అవుతూ కింద మాత్రం గ్రీన్ పింక్ అట్లా ఆల్టర్నేట్ కలర్స్, ఒక 4 కలర్స్ ఆల్టర్నేట్ కలర్స్ కంటిన్యూ చేస్తుంటారు. పైన ఒకటి మనకు ఎల్లో కలర్ కంటిన్యూ ఉంటుంది. ఓహో, అండ్ పైన సేమ్ బోర్డర్స్ కూడా మొత్తం అవును, ఈ హ్యాండ్ తోటి మొత్తం కలర్ నేస్తాడు.
చేతితో మగ్గం వేసుకుంటూ వస్తాడు, హ్యాండ్లూమ్లో తయారవుతుంది. ఓకే కలర్ ఎక్కడికెక్కడ చేంజ్ చేసుకుంటూ వస్తాడు మగ్గం పైన. ఓకే సో జరీ అనేది కూడా దీని మీద మనకి పైన అయితే మ్యాంగో డిజైన్ ఇచ్చి కింద అయితే మాత్రం మనకి ఒక సర్కిల్స్ లాగా తీసుకుని మిడిల్లో అంతా కూడా ఒక చిన్న బుట్టి లాగా తీసుకున్నారు. ఓకే మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? ఇది బ్లౌజా? ఓకే లైట్ గ్రీన్ లో జరీ లైన్స్ లాగా వచ్చేస్తుంది. ఓహో లైట్ గ్రీనే ఎక్కువ మనకి కాంట్రాస్ట్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీని మీద సెల్ఫ్ లైన్స్ కనిపిస్తున్నాయి జరీతో, అండ్ దీనికి బోర్డర్ కూడా తీసుకున్నారు అన్నమాట మనకి హ్యాండ్స్ కోసం. అయితే ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 12,000 వస్తుంది. 12,000. ఓకే మరి దీంట్లో కలర్స్ ఉంటాయా? ఉంటాయండి, కలర్స్ ఉంటాయి. అలా డిజైన్స్ డిఫరెంట్, సారీగా డిఫరెంట్ వస్తుంది. సో ఇప్పుడు చూడబోతున్న ఈ శారీ ఏంటి? ఈ శారీ ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయి. మెటీరియల్ వచ్చేసి సిమ్మర్ జార్జెట్. షిమ్మర్ జార్జెట్. ఓకే సో షిమ్మర్ జార్జెట్లో వచ్చింది. సో మనకి కలర్ కూడా బేజ్ కలర్ తీసుకోవడం వల్ల ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట, అంటే గోల్డెన్ షేడ్ అనేది మనకి దీని మీద. ఫస్ట్ మనం పళ్ళు పాటు నుంచి డిజైన్ తీసుకున్నట్లయితే సేమ్ బోర్డర్స్ ఆల్ 3 సైడ్స్ కూడా వస్తాయి శారీకి. ఇందులో కాంబినేషన్ చూసినట్లయితే కనుక బ్లూ రా సిల్క్ తీసుకుని దాని మీద ఒక సీక్వెన్స్ వర్క్తో లీఫ్ వర్క్ అనేది కనిపిస్తుంది. పైన వచ్చేసి మనకి ఈ బోర్డర్ ఏమంటారు? ఇది జరీ ప్యాచ్ వర్క్, జరీ మాదిరి చిన్న చిన్న ఫ్యాన్సీ సెల్ఫ్ జిగ్జాగ్ స్టైల్లో వర్క్ అనేది కూడా ఉంది దీని మీద. అండ్ 2 సైడ్స్ పైపింగ్ అనేది రెడ్ కలర్లో తీసుకున్నారు, మెరూన్ కలర్లో. అయితే శారీ మెయిన్ బేస్ అనేది మనం బేజ్ చెప్పుకున్నాం కదా, దీంట్లో షిమ్మర్ మిక్సింగ్లో తీసుకున్నారు. అయితే దీంట్లో గోల్డెన్ కలర్లోనే మనకి ఇక్కడ 2 మ్యాంగోస్ లాగా డిజైన్ చేస్తున్నవి మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ. మనం నెక్స్ట్ హాఫ్ చూసినట్లయితే కనుక ఈ రకంగా వస్తుందన్నమాట, అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు దీనికి. ఈ గ్రీన్ అంతా కూడా మనకి కొంచెం బ్రైట్ గ్రీన్ కలర్ ఇది. దీని కింద నుంచి చూసినట్లయితే అంటే ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా ఈ డ్రాప్ డిజైన్ ఏదైతే ఉందో మొత్తం స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా టోటల్ అంతా ఇలా వస్తుంది. ఓకే సో హెవీగానే వస్తుంది టోటల్గా శారీ అంతా. అయితే ఈ కాంబినేషన్స్కి మనం కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ అనేది రెడ్ కలర్లో తీసుకున్నారు, అంటే మనం పైపింగ్స్లో చూసాం ఇది. సో ఇక్కడ మొత్తం ప్లెయిన్ రా సిల్క్లో తీసేసుకుని సేమ్ బార్డర్స్ను కూడా కంటిన్యూ చేశారు శారీలో ఇచ్చినట్లుగానే. మరి ఇందులో ఏమన్నా కలర్స్ ఉంటాయా? ఇది కలర్స్ వస్తుంటాయి, డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే మరి కాస్ట్ ఎలా పడుతుంది? ఇది మనకు డిస్కౌంట్ తర్వాత 3,000 వస్తుంది. డిస్కౌంట్ తర్వాత 3,000. ఓకే అండి. ఈ శారీ కూడా మనకు ఫ్యాన్సీ శారీ జార్జెట్ షిఫాను. ఓకే ఇందులో ఎట్లుంటుంది అంటే మనకు రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చేస్తాం. ఓకే ఓకే ఫస్ట్ మనం శారీ చూద్దాము. అయితే శారీలో కాంబినేషన్స్ తీసుకున్నట్లయితే ఇది 2-3 కలర్స్ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి. పళ్ళు పాటలో మనకి సపరేట్ పళ్ళు అన్నట్లు కాకుండా కాకపోతే ఒక 1/2 మీటర్ వరకు ఈ డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇందులో మిక్స్డ్ కలర్స్, అంటే ప్యూర్ గోల్డ్ కాకుండా కొంచెం కాపర్ షేడ్ తీసుకుంటూ ఇక్కడ వచ్చేసి సిల్వర్ మిక్సింగ్లో వచ్చిన గోల్డ్ కలర్ లాగా తీసుకున్నారు. ఈ వేరియేషన్స్తోనే మనకి ఇటు సైడ్ ఒక మ్యాంగో బంచ్ లాగా అండ్ ది అదర్ ఎండ్ చూసినట్లయితే అక్కడ కూడా ఒక మ్యాంగో బంచ్ లాగా వచ్చింది. అండ్ బోర్డర్స్ తీసుకున్నట్లయితే కనుక ఇవి బ్రోకెట్ బోర్డర్స్ అండ్ ఇన్నర్ సైడ్ వచ్చేసరికి ఒక బీడ్స్ వర్క్ అనేది సిల్వర్ కలర్లో తీసుకున్నారు. అండ్ అవే బోర్డర్స్ ఆల్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతాయి శారీకి. అయితే శారీ మెయిన్ బేస్ అనేది మాత్రం చూసినట్లయితే ఇది షిఫాన్లో తీసుకున్నారు. 2 షేడ్స్ కనిపిస్తున్నాయి కదా, పైన వచ్చేసి లైట్ పింక్తో పాటుగానే ఇక్కడ రెడ్ కలర్ షేడ్కి చేంజ్ అవుతూ ఉంటుంది శారీ. అయితే ఈ శారీ మనం హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వచ్చింది. ఓకే సో నెక్స్ట్ హాఫ్ అంతా చూసినట్లయితే ఈ రకంగా బేజ్ కలర్ తీసుకున్నారు. ఇందులో కూడా షిమ్మర్ మిక్సింగ్ ఉన్నట్లు ఇక్కడ చూసినట్లయితే మనం ఈ కలర్ మీద అంటే ఆల్రెడీ గోల్డెన్ షేడ్ కనిపిస్తుంది. అయితే దీని మీద వచ్చేసి మనకి ఒక లీఫ్ లాగా తీసుకున్నారు కదా, ఇది జరీతో వస్తుందా? లేదు, ఇది నేతలోనే ఈ సారీ క్లాత్ పైన బుట్ట వచ్చేస్తుంది, కొంచెం ప్రింటెడ్ స్టైల్లో కనిపిస్తుంది. ఓకే సేమ్ బార్డర్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? ఓకే బ్లౌజ్ బ్రోకెట్లోనే తీసుకున్నారు. 2 బ్లౌజులు వస్తాయండి. ఓకే ఇది దీంట్లో శారీలో వచ్చిందేమో బ్రోకెట్లో వచ్చింది అండ్ ఈ బార్డర్ కూడా కంటిన్యూ అయ్యింది, అంటే స్మాల్ బార్డర్ ఇచ్చారు. ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజ్ ఏమొచ్చింది? రెడీమేడ్ బ్లౌజ్ ఇలా వస్తుంది డిజైన్స్. ఓకే మనకి షోల్డర్ పార్ట్ ఇదంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది కాబట్టి దీనికి కాంట్రాస్ట్గా ఉంటుంది. ఈ రకంగా మనకి ఫుల్ స్లీవ్స్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. దీని మీద ప్లెయిన్ కాకుండా 0 నెట్ తీసుకుని దీని మీద సర్వస్కి స్టోన్ వర్క్తో పాటుగానే ఇక్కడ కూడా బార్డర్స్ అనేవి యాడ్ అయ్యాయి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసినట్లయితే మనకి ఈ రకంగా డిజైన్ అనేది కొంచెం గ్రాండ్గానే కనిపిస్తుంటుంది. ఓకే మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 4,000 పడుతుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ 4,000. ఓకే అండి నారాయణ గారు, ఇందులో కూడా చాలా డిజైన్స్ ఇంకా కలర్స్ చాయిస్ కలర్స్ డిజైన్స్ చాయిస్ చాలా ఉంటాయి. ఓకే ఫైన్ బాగుందండి. నారాయణ గారు ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
చూసారు కదా ఇప్పటి వరకు పద్మావతి శారీ హౌస్లోని బ్యూటిఫుల్ శారీ కలెక్షన్. మరి మీరు కూడా ఇంత బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ కావాలి అనుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ జవహర్ నగర్లో ఉన్న పద్మావతి శారీ హౌస్కి విజిట్ చేయండి. సో మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.